ఏపీ సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు అలాగే గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయని తెలిపారు. నీటిని శివారు ఆయకట్టుకు అందించాలని అన్నారు. ఇక ఖరీఫ్లో ప్రతి ఎకరాకు కూడా సాగునీరు ఇచ్చేలాగా ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. జగన్ ప్రభుత్వ పాపాలు తమ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయని అన్నారు. అందుకే పట్టిసీమ ప్రాజెక్టు పైప్లైన్ లీకేజీ సమస్య కూడా వచ్చిందని అన్నారు. ఏదైతే ఈవేళ జస్ట్ ఎగ్జాంపుల్ పట్టిసీమే. ఇప్పుడు ఆ రోజు మేము పట్టిసీమను ప్రారంభించాలి అని చంద్రబాబు నాయుడు అనుకున్నప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినటువంటి పరిస్థితి, అడుగడుగునా కూడా అడ్డుపదిలినటువంటి పరిస్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, ఏదైతే బహుళార్థ సాధకమైనటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగా ఈ 3-4 సంవత్సరాలు కూడా వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద నీరుని మనం తరలించుకుంటే ఎత్తిపోతల ద్వారా అంటే ఒక 1300 కోట్ల రూపాయలు మనం పట్టిసీమకు ఖర్చు పెడితే అది ఈ 3-4 ఇయర్స్లో అంటే పెర్ ఇయర్ ఒక 10 లక్షల ఆయుకట్టుగా అక్కడ స్థిరీకరణ వస్తుంది. 10 లక్షల ఎకరాలంటే 4 సంవత్సరాలు 40 లక్షల ఎకరాలకు మనము ఆ రోజు ఆయకట్టుకు స్థిరీకరణ వస్తుంది. అంటే దగ్గర 50,000 కోట్ల రూపాయలు అక్కడ సంపదను సృష్టించగలుగుతూ ఉన్నాం, ఏదైతే కృష్ణా డెల్టాకు సంబంధించి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటినన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేయడం, ఓకే, దానివల్ల కంటే కూడా అది మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయేటువంటి విధంగా నిర్లక్ష్యంతో ప్రతి ప్రాజెక్టు, ఇప్పుడు సపోజ్ పోలవరం అయితే ఇంకా మీకు చెప్పనవసరంలా, మొన్ననే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఎంత జగన్ విధ్వంసానికి పోలవరం ప్రాజెక్ట్ ఎట్లా గురైందో మరి ఆ రోజు మీ అందరికీ కూడా విజువల్స్ తోటి సహా చెప్పడం జరిగింది.